క్యాబేజ్తో చికెన్ మోమోస్ ఎప్పుడైనా ట్రై చేశారా? నా ఎక్స్ప్రెషన్ చూస్తేనే అర్థమైపోతుంది ఎంత బాగా వచ్చాయంటే. నిజంగా మీరు ట్రై చేయాలి. నేను చేసిన ఈ చికెన్ మోమోస్ అయితే చాలా చాలా ఈజీ అండ్ టేస్టీ కూడా. ప్రిపరేషన్ కోసం బోన్లెస్ చికెన్ అది మ్యారినేట్ చేశాను. మ్యారినేషన్ ప్రాసెస్ కావాలంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ ప్రాసెస్లోకి వెళ్తే బాయిల్ అవుతున్న వాటర్లో క్యాబేజ్ని ఒక 20 minutes ఉడికించాలి. అండ్ దెన్ ఈలోపు స్టఫింగ్ రెడీ చేసేద్దాం. ఒక కడాయిలో ఆయిల్ పోసి అందులో క్యాప్సికమ్, ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి వేసి కొంచెం సాల్ట్, పెప్పర్ వేసి ఫ్రై చేసుకోవాలి. అండ్ దెన్ మనం మ్యారినేట్ చేసిన చికెన్ వేసి మిక్స్ చేసేసుకొని దాన్ని పూర్తిగా ఫ్రై చేసుకుంటే మన స్టఫ్ రెడీ అయిపోయినట్టే. ఈలోగా మన క్యాబేజ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయి ఉంటుంది, బాయిల్ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసిన స్టఫ్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అండ్ దెన్ ఉడికించిన క్యాబేజ్ని మనం ఇలా సెపరేట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆ క్యాబేజ్లోని స్టఫ్ని పెట్టబోతున్నాం అనమాట. నాకైతే ఇలా పొట్లను చుట్టడం రాదనమాట. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. మీరైతే మీకు నచ్చినట్టుగా నీట్గా ప్యాక్ చేసుకోండి. అండ్ దెన్ ఇందాక మనకు మిగిలి ఉన్న ఆయిల్లోనే నేనైతే ఫ్రై చేసేసుకుంటున్నాను బోత్ సైడ్స్. అండ్ దట్స్ ఇట్. మన యమ్మీ టేస్టీ మోమోస్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పటి వరకు అయితే చూశారు, ఇంత టైం నా కోసం స్పెండ్ చేశారు. అలా చూసి వెళ్ళిపోకుండా లైక్ కొడితే నేను కూడా ఇంకా మంచిగా ఇన్స్పైర్ అయ్యి మంచి వీడియోస్ తీస్తాను కదా. హోప్ యూ ఆల్ లైక్ ఇట్. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ఫాలో, కామెంట్, లైక్.